ఒడిశా ప్రభుత్వం కోటియా గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం సిగ్గుచేటని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విమర్శించారు. ఒడిశా అధికారులు కోటియా గ్రామాల్లోకి వచ్చి మన గిరిజనులను బెదిరిస్తున్నా, అరెస్టులు చేస్తున్నా మన ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కేవలం సోషల్ మీడియాలో ప్రకటనలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. గతంలో తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కోటియా గ్రామాల్లో యథాతథ స్థితి కొనసాగేలా పోరాటం చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పట్టును కుటీర సమస్య మీ అందరికీ తెలుసు. అది ఎప్పుడో మీరు కానీ నేను కానీ పుట్టక ముందు ఉంటున్న సమస్య. అది అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న సమస్య. ఇప్పుడు కూడా కుటీర గ్రామానికి స్వాతంత్రం రాలేదు. అది బాధ మనం చెప్పేది. కుటీర గ్రామానికి స్వాతంత్రం రాలేదు. మీ అందరికీ తెలుసు, మొట్టమొదట నడుచుకొని వెళ్ళింది నేనే. 2018 ఆ కుటీర గ్రామానికి నడుచుకొని వెళ్ళింది నేనే. మొదటి ఎమ్మెల్యేగా నడుచుకొని. పోలీసులు ఎంత ఉందని చెప్పినా సరే మా గన్మ్యాన్లు కూడా ఒకరిని మాత్రం సివిల్ డ్రెస్లో తీసుకుని వెళ్ళాను అక్కడ 2018లో. నేను మా నిలిచి వచ్చిన తర్వాత వీళ్ళేమో ప్రభుత్వ కార్యక్రమం పెట్టారు, జన్మభూమి కార్యక్రమం అని. ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఇంకా అలకడి పెరిగిపోయి దాని మీద కొట్ట సాధింపు కోసం ఒరిస్సా వాళ్ళు చూస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఎవరు వెళ్ళలేదు, మనోళ్ళు వెళ్ళలేదు, వీళ్ళకి సదుపాయాలు లేవు. అప్పటి నుంచి వాళ్ళకి పట్టు అన్ని కూడా సౌకర్యాలు చేయాలని, అక్కడ బిల్డింగ్లు కట్టాలని, పోలీస్ స్టేషన్లు కట్టాలని, అన్నీ ఇవ్వాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఇప్పుడు పట్టు సాధిస్తున్నారు వాళ్ళకి. సరే, వాళ్ళ సంగతి చేసేద్దామని అనేక మార్లు నేను వెళ్ళడం జరిగింది. చివరికి మీకు 2021 ఆగస్టు నెలలో ఏం జరిగిందో మీకు తెలుసు. నేను అప్పుడున్న ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్మనాథ్ గారు వెళ్తామని తెలిసి వాళ్ళు 3 ప్లాటూన్స్ 3 ప్లాటూన్స్తో పోలీసులు, సిఆర్పీలు, సైన్యం వచ్చారు. సైన్యాన్ని తీసుకుని వచ్చారు. మొత్తం వాళ్ళ నాయకులందరూ పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ నాయకులందరూ వచ్చారు. అంటే నన్ను జిల్లా కలెక్టర్ గారి బతిమాలి, కలెక్టర్ గారి బతిమాలి, ఎస్పీ గారి బతిమాలి, మా సీఎం ఆఫీస్ నుంచి కూడా బతిమాలితే నేను ఆగేనట్లేదు. వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఆ రోజు ఈ రోజు తిరుగుతూనే ఉన్నాను నేను కుటీర గ్రామాలు. ఆ రోజు సంజయ్ రాణి గారు ఏం మాట్లాడారు మీ అందరికీ తెలుసు. ఆ ఎమ్మెల్సీ హోదాలో మమ్మల్ని ఏ విధంగా ఎక్కిరించారో మీకు తెలుసు. చివరికి నా బాధపడలేక అప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి, నేటి మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవంబర్ 2021 వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అప్పుడు నేను ఎమ్మెల్యేనే. నా బాధపడలేక ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారితో వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు, చాలా రోజులు ఆయన తగ్గేవారు. దానికి మంత్రి గారు ఇక్కడికి విమర్శించారు, గనుల కోసం వెళ్ళారు, గిరిజనుల కోసం వెళ్ళడం లేదని. అందుకే నేను అడుగుతున్నాను, నేను ఎప్పుడు కూడా విమర్శించాలి అనవసరంగా అనుకోను. అలాగే ఆధారాలు లేకుండా కూడా మాట్లాడాను. సంజయ్ రాయన్ గారు అడ్డుదిడ్డంగా నోరున్నది కదా అని అహంకారపూరితంగా మాట్లాడు, ఏదో ఒక ఆధారం పట్టుకుని మాట్లాడతాను. విమర్శలు చేయని వాళ్ళ మీద విమర్శించాను, అవసరం వివరణిస్తానంటే. ఆ రోజు విమర్శించారు మా ముఖ్యమంత్రి గారు, అంటే మన ఇద్దరు మీరు చేత కాని వాళ్ళ చేత చేశారు. మరి ఏ రోజు ఆమె కదా మంత్రి, గిరిజన శాఖ మీద మంత్రి. నాకు లోకేష్ గారి దగ్గర ఎంత పలుకుబడి ఉంది, ముఖ్యమంత్రి గారి ఎంత పలుకుబడి ఉంది. నేనేం చెప్తే జరుగుతుందని చెప్పుకుంటున్నారు కదా. విలేకరుల ముందు చెప్తున్నారు, వాళ్ళ కార్యకర్తల ముందు చెప్తున్నారు, ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికలుగా ఇప్పుడు మంత్రిగా. మరి ఈ రోజు పరిస్థితులు ఏమిటి మనం చూస్తున్నాం.